ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదంతా నీ వల్లేగా. ఇప్పుడెలా? త్వరగా రా. ఏమిటి? వెళ్ళి పిన్ని, త్వరగా వెళ్ళి కెమెరా తీసుకొచ్చేసి అమ్మా, ఇదొకటి ఎక్కడ పెట్టింది ఇది? అయ్యయ్యో, అయ్యో, అయ్యో, అబ్బా, దొరికిందా లేదా? ఆగమ్మాయి, వెతుకుతున్నాను. అదే పని మీద ఉన్నానుగా. ఇదొకటి. ఎక్కడా కెమెరా? ఎక్కడున్నావే? ఎక్కడుంది? ఏది? ఎక్కడా? దేని కింద ఉందా? దొరికిందా? వెతుకుతున్నాను అమ్మాయి, దొరకడం లేదు. ఉండు. ఎక్కడుంది? ఇక్కడ ఏమనుందా? లేదు. వెనకాల దీనిపైన ఉందేమో, చూద్దాం. అమ్మా, ఇక్కడ కూడా లేదే. ఎక్కడ పెట్టి సచ్చిందో ఏందో. త్వరగా త్వరగా. అమ్మాయి, ఏమైంది? కెమెరా దొరికిందా? అమ్మాయి, ఆ పట్టు పరుపు రాత్రంతా వాళ్ళ బరువు మోయలేక పాపం అదెంత శ్రమ పడిందో. నాకెప్పుడు పెళ్ళవుతుందా, నేనెప్పుడు అలాంటి పరుపెక్కుతానా అని ఆశగా ఎదురు చూస్తున్నానమ్మాయి. ఇంకా పెళ్లి, పరుపు, కడుపు, కాన్పు గురించి ఆలోచిస్తావేంటి? వెళ్ళి ఆ కెమెరా ఎక్కడుందో వెతుకు. వెతకడం ఎందుకమ్మాయి? ఎక్కడ పెట్టావు నీకు తెలీదు? అవును కదా, నువ్విచ్చే షాక్లకి అప్పుడప్పుడు నేనన్నీ మర్చిపోతున్నాను. జరుగు. కానీ అది ఇక్కడుంది. కెమెరానా? కెమెరా ఏంటి? నాకేం తెలీదు. అపూర్వ, అంతా తెలిసిపోయింది. అసలు నువ్వు ఆడదానివేనా? పెళ్ళైన ఇద్దరు దంపతుల శోభనం గదిలో కెమెరా పట్టాలన్న చండాలమైన ఆలోచన నీకెలా వచ్చింది? ఆడజాతిలో నుంచే నిన్ను తీసి పక్కన పడేయాలి. ఏయ్, నన్ను తీసి పడేయాలో నిన్ను తీసి పడేయాలో తెలుసుకోవాలని ఓ కెమెరా పెట్టానే. తాళి కట్టకుండానే కట్టాడు అని చెప్పి పరాయి కొంపలోకెళ్ళి బతుకుతున్నా నువ్వు ఒక ఆడదానివేనా? అపూర్వ, ఆయన నాకు తాళి కట్టారు, పెళ్ళయ్యింది. అవ్వలేదన్న అనుమానం నీకుంటే ఆ అనుమానంతో నువ్వు చావు. అంతేకాని ఇలాంటి చావు తెలివితేటలు నా దగ్గర చూపించుకో. మా నాన్నకి చెప్పాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో. అబ్బో, అయినా ఈ కెమెరా అక్కడ నేనే పెట్టాను అనడానికి సాక్ష్యం ఏంటి? ఈ ఓవర్ కాన్ఫిడెన్సే ఇప్పటి వరకు నిన్ను బతికేలా చేసింది. ఇదే ఏదొక రోజు నిన్ను చంపేస్తుంది, గుర్తుపెట్టుకో. ఓవే. అమ్మో, అయ్యి అమ్మాయి, అమ్మాయి చిన్న బిట్టైనా రికార్డ్ అయిందేమో, చూద్దామా అమ్మాయి? ఇవ్వు. నిన్ను! అమ్మో, వద్దు 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 వద్దు. నా కర్మ, అంత నాకు తలరాత. మిస్ అయిపోయింది. నేను నీ మెడలో తాళి కట్టలేదు గనుక ఈ శోభనం ఏదోలా ఆపాలని నువ్వే చూస్తావు. అలా ఆపిన మరుక్షణమే
నేను నీ మెడలో తాళి కట్టలేదని తేలిపోతుంది. మన పెళ్లి నిజంగా జరిగిందో లేదో అని అపూర్వకి అనుమానం ఉంది. అందుకే ఈ గదిలో ఎక్కడో కెమెరా పెట్టింది బావా. శ్రీవారు కాఫీ. బావా బాగున్నావు నక్షత్ర? నువ్వు బాగున్నావు కదా బావా? నాది అన్నయ్య, ఈ రోజు కోసమే అన్నయ్య నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేశాను. ఇలాంటి రోజు ఒకటి తప్పకుండా వస్తుందని నేను బలంగా నమ్మానన్నయ్య. ఈ ఇంట్లో మనం ఇలా కలుస్తామని నేను నమ్మానన్నయ్య. కల్మషాలు వదిలేసి మనందరం ఒకటోబోయే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదన్నయ్య. అది సరే గానీ హౌస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఓ వందే భారత్ లాగా దూసుకెళ్ళిపోతుందన్నయ్య. మీతో పాటు మాకు కూడా ఫస్ట్ నైట్ అయిందన్నయ్య. ఏయ్ అదేం లేదు బావా. అంటే తమ్ముడి భార్య బావ ముందు ఇలాంటివన్నీ చెప్పుకోవడం కొంచెం సిగ్గుగానే ఉంటుంది కదన్నయ్య. నిజంగానే ఏం కాలేదు బావా. ఏయ్, దొంగి రాత్రి నువ్వేం చేసావు ఒకసారి గుర్తెచ్చుకోమ్మా. ఏదేదో చేసినట్టు వీడే ఊహలో ఊహించేసుకున్నాడు బావా. నిజంగా అయితే ఏం కాలేదు. ఓవ్వా. నిన్ను ఆ, అరే అసలు ఏమైందిరా? తను లేదంటుంది, నువ్వు ఉందంటున్నావు. తను చెప్పిందే నిజంలే అన్నయ్య. భూమిని నీ చేతిలో పెట్టడం కోసం ఆ రాక్షస్ చేతిలో నేను ఇరుక్కుపోయాను. అలాగని నేనేం ఓడిపోనన్నయ్య. ఎలాగైనా దాన్ని సాధిస్తాను. యాక్చువల్గా హనీమూన్ ప్లాన్ చేస్తున్నావు అన్నయ్య. అప్పుడు ఈ భూతాన్ని లొంగ తీసుకుని నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను. ఏదో ఒకటి. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. స్వామి, నేను గగన్ బావ ఒకటి కావాలనుకుంటున్న నా ఆశను నెరవేర్చు. మా నాన్న ఆశీర్వాదంతో మేమిద్దరం ఒకటి కావాలి. బావలో పెళ్లి గురించి ఉన్న అనుమానం పోవాలి.